హిమాచల్ ప్రదేశ్‌లోనో, కర్ణాటకలోనో, తెలంగాణలోనో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, ఈవెన్ మొన్న జరిగినటువంటి కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఈవీఎంలే కారణం. కానీ ఓడినటువంటి బీహారో, మహారాష్ట్రో లేకపోతే ఇప్పుడు మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఇట్లాంటి వాటన్నిటికి ఈవీఎంలు కారణం. అదే బ్యాలెట్లు వస్తే తప్పించి మేము నమ్మం అన్నటువంటి చెప్పుకొస్తది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అందులో భాగంగా రాహుల్ గాంధీ ఈ క్యాంపెయిన్ తీసుకొస్తున్నటువంటి వేళ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ చేసింది. కర్ణాటకలో బెంగుళూరు ఏదైతే ప్రధాన నగరం 300 కార్పొరేటర్ సీట్లున్నాయి. మహారాష్ట్రలో 227 అయితే ముంబైకి, బృహన్ ముంబైకి, బెంగుళూరుకి 300 కార్పొరేటర్ సీట్లున్నాయి. ఈ కార్పొరేషన్‌కి జరగబోయేటటువంటి ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘమే చూస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు పెట్టండి. అంటే రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది డబ్బులు ఖర్చు పెట్టడం అన్నట్టు. కాబట్టి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు పెట్టండి. సాధారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ మీద డిపెండ్ అవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అవుతుంది. రాష్ట్ర ఎన్నికల అధికారులే, రాష్ట్ర ఐఏఎస్లే దాంట్లో ఉంటారు. ఇప్పుడు దాంట్లో బ్యాలెట్‌తో బెంగుళూరుకి సంబంధించిన ఎన్నికలు పెట్టమని అడిగారు. ఇప్పుడు అది గనక పెట్టారనుకోండి, దాంట్లో గనక కాంగ్రెస్ గెలిచిందనుకోండి, అదిగో బ్యాలెట్‌లతో పెడితే ఇది ఫలితం, దేశవ్యాప్తంగా దమ్ముంటే పెట్టని మోడీని పిలుస్తారు. చాలా రోజుల పాటు డిబేట్ జరుగుద్ది. అక్కడ కూడా ఓడిపోయిందనుకోండి, ఇక అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నోరు మెదపదు.